సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్. స్పాట్ అడ్మిషన్ సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్స్ మనం చూసుకుంటే ఇక్కడ మనము స్పాట్ అడ్మిషన్ ఇక్కడ వెళ్తాం కదా. సో ఇక్కడ చూసుకున్నా కూడా మనము ఏ విధంగా ఉందన్నమాట చెప్పుకుంటాం అనమాట. సో మీరు ఇప్పుడైతే ఎగ్జాంపుల్ మీరు ఈ కాలేజ్ ఉన్నారు, పెంటిగంటి కేవీ రంగారెడ్డి ఈ విధంగా ఉంది కదా. సో మీరు ఇక్కడ వచ్చిండ్రు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ప్రైవేట్ కాలేజ్కి మాత్రమే స్పాట్ అడ్మిషన్స్ అనమాట. గవర్నమెంట్ కాలేజెస్ ఉండదన్నమాట. సో ఇది ప్రైవేట్ మాత్రమే. ఎంత అంటే 5 గ్రూప్స్గా డివైడ్ చేసిండ్రు. సో ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో పెంటిగంటి లా కాలేజ్ ఉంది. పెంటిగంటి లా కాలేజ్ కేవీ రంగారెడ్డి, పెడాల రామరెడ్డి, మహాత్మా గాంధీ ఈ విధంగా ఉందన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్. ఈ రోజు నుంచి మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అనుకోండి. మీరు రోజు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు ఏంటంటే ఈ రోజు నుంచి రేపు 15th అనమాట. 15th రోజు లాస్ట్ టైమింగ్. 15th రోజు 12 PM బిఫోర్ మీరు వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ అంటే అక్కడ డాక్యుమెంట్ సబ్మిషన్ చేయాలి. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోవాలి, ఫోటోస్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ తీసుకొని మీరు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 ఉంది. గ్రూప్ 1లో ఇప్పుడు 4 కాలేజెస్ ఉంది. 4 కాలేజెస్ ఉంది కాబట్టి మనము ప్రాసెసింగ్ ఫీజు ఎంత ప్రతి 800 రూపీస్ ఉంది ప్రాసెసింగ్ ఫీజు. మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో ఉన్న అన్ని కాలేజ్కి 800 రూపీస్ అంటే కాదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రతి కాలేజ్కి మనం 800 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి కాలేజ్లో మీరు వెళ్ళి అడ్మిషన్ విధంగా చూసుకుంటే సరేనా. సో ఇక్కడ లింక్స్ ఉందన్నమాట. లింక్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సాయంత్రం లేకపోతే రేపు ఎల్లుండి ఓపెన్ అవకాశం ఉంటుందన్నమాట. ఎన్ని వేకెన్సీస్ ఉంది, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉందని చెప్పి. సో మీ కేటగిరీ ఏదో ఉంటుందో ఆ కేటగిరీ ఏదో ఉంటుందో మీరు అక్కడే మీరు వెళ్ళి చేసుకోండి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ మీరు వేరే కేటగిరీకి సంబంధించింది వేకెన్సీస్ అక్కడ వెళ్ళి మీరు వెళ్ళినట్టు అక్కడ మీ డబ్బులు వేస్ట్, టైం కూడా వేస్ట్ అనమాట. సో జాగ్రత్తగా స్పాట్ అడ్మిషన్ అనమాట. ఓకేనా. సో మనం అన్ని సర్టిఫికేట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి ప్రతి కాలేజ్లో. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒకటే కాలేజ్ ఇచ్చారనుకుంటే ఆ ఒకటే కాలేజ్లో మీరు వెళ్ళి చూపించుకోవాలన్నమాట. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒకటే కాలేజ్ బ్రో, ఇప్పుడు మీరు ఒకటే పెంటిగంటికి వెళ్ళాలనుకుంటున్నారు. పెంటిగంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళి ఇవన్నీ ఇంకా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యారీ చేసుకెళ్ళాలి. మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వెరిఫికేషన్ కోసం చూపించాల్సి వస్తుంది అనమాట ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఆ విధంగా లేదు మేము ఇప్పుడు ఆ ఫస్ట్ గ్రూప్ ఉన్న దానికి వెళ్ళాలనుకుంటే కూడా మీరు అన్ని ప్రతి కాలేజ్కి 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి, 3 ఫోటో తీసుకెళ్ళాల్సి వస్తుంది. ప్రతి కాలేజ్లో ప్రాసెసింగ్ ఫీజు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సరేనా. సో సార్ క్లియర్గా చదువుకోండి. ఏంటంటే మీ కేటగిరీ ఎక్కడెక్కడ వచ్చిందో, మీ కేటగిరీలో ఎక్కడెక్కడ సీట్స్ ఉందో అవి మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకొని మీరు వెళ్ళాల్సిందిగా చెప్తున్నమాట. నువ్వు ఫస్ట్ గ్రూప్లో డేట్ 15 వరకు ఉందన్నమాట. సరేనా. అన్నీ తీసుకుంటారు. అన్నీ తీసుకొని ర్యాంక్ చూస్తారు. ర్యాంకు కేటగిరీ చూసిన తర్వాత వాళ్ళకి సీట్ ఇస్తారన్నమాట. సరేనా. ఇప్పుడు ఎస్సీ ఉంది. ఎస్సీ వ్యక్తికి ఇప్పుడు సీట్ ఉందా. ఇప్పుడు మీరు బీసీ వెళ్ళి మీరు చేసినా కూడా మీకు ఏం ఉపయోగం ఉండదన్నమాట. సరేనా. అందుకోసం చెప్తారన్నమాట. ఇక్కడ ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క డేట్స్ కూడా ఇచ్చిందన్నమాట. సో కాబట్టి ఇది డబ్బులు వేస్ట్ కాకుండా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. లింక్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. ఏ కేటగిరీలో ఎవరికి ఎంత వేకెన్సీస్ ఉందో ఎప్పుడైతే లింక్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. సరేనా. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. ఆ డబ్బులో పెట్టుకోకండి, డబ్బులు వేస్ట్ అవుతుంది కాబట్టి చెప్తాను అనమాట. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో అయితే సీట్ వచ్చిందో వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అయిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎందుకంటే మీరు కనుక వాడు అడ్మిషన్లో పార్టిసిపేషన్ చేస్తే కనుక మీకు ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఏవి రావు అనమాట. సరేనా. ఆ విషయం తెలుసుకోండి. ఏం రావు కాబట్టి తెలుసుకోండి. ఇంకా మాకు ఎక్కువ ర్యాంక్ ఉంది, మా కేటగిరీలో మాకు రావేమో, వేరే వాళ్ళు తక్కువ ర్యాంక్ వచ్చేసాం అనుకుంటే ఒకటే విషయం చెప్తున్నాను. ఇంకా మనకి 4 నెలలు ఉంది. 4 నెలల తర్వాత మళ్ళీ మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ లేకపోతే మార్చ్ స్టార్టింగ్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనం చదువుకొని మంచిగా మనం మళ్ళీ రాసి మళ్ళీ రాస్తే మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సరేనా. ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మేనేజ్మెంట్కి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకండి. అది మీ ఇష్టం.